అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజిస్తున్నారు? బాగా పూజ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. అమ్మవారికి కలశ స్థాపన, అఖండ దీపం లేకుండా చాలా సింపుల్గా ఎలా పూజ చేసుకోవాలి అనే వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాను కదండి. ఈరోజు దేవీ నవరాత్రులలో 5వ రోజు ఏ అమ్మవారిని పూజ చేసుకోవాలి, ఏ అలంకారం, ఏ నైవేద్యాలు, వీటి గురించి చాలా డీటెయిల్డ్గా ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. నవరాత్రులలో 5వ రోజు ఈ 2025 సంవత్సరంలో ఆశ్వీజ శుద్ధ చవితి 26 సెప్టెంబర్ శుక్రవారం రోజున ఈ పూజను మనం చేసుకోవాలి. ఈ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి రూపంలో దర్శనమిస్తారు. అమ్మవారు ఈరోజు గులాబీ రంగు చీరను ధరిస్తారు. ఈరోజు అమ్మవారిని తామర పువ్వులతో కానీ, కలువ పువ్వులు, గులాబీ పువ్వులతో కానీ పూజించాలి. నవరాత్రులలో లక్ష్మీదేవి అమ్మవారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం. అయితే ప్రత్యేకించి లక్ష్మీ పూజ గురించి చెప్పాల్సిన అవసరం లేదు కదండి. ఎందుకంటే అందరూ కూడా లక్ష్మీదేవి పూజా విధానం చాలామందికి తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటాం కదా మనం. మనకున్న ఆర్థిక సమస్యలు, అప్పులు, అనేక రకాల బాధల నుండి తొలగిపోవాలంటే, అలాగే మన చేతిలో డబ్బులు ఉండాలంటే అమ్మవారు ప్రసాదించాలి. అయితే ఈ శరన్నవరాత్రులలో లక్ష్మీదేవి పూజ గురించి తెలుసుకుందాం. నిన్న అంటే 4వ రోజు అమ్మవారిని పూజ చేసుకుంటాం కదండి. ఆ పూజకు సంబంధించిన పూజా సామాగ్రి అంతా తీసేయాలి. అంటే పువ్వులు, దీపపు కుందులు అవన్నీ తీసేయాలి అన్నమాట. అలా మొత్తం క్లీన్ చేసిన తర్వాత అమ్మవారి పటానికి సన్నజాజి పువ్వులతో, అలాగే సువాసన భరితమైన పువ్వులతో కూడా అలంకారం చేసుకోవాలి. అలాగే మనం దీపపు కుందులను కూడా సిద్ధం చేసుకోవాలి. ముందుగా దీపారాధన చేసి దీపం జ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి నమోస్తుతే అంటూ నమస్కారం చేసుకోవాలి. దీపపు కుంది దగ్గర అక్షింతలు, పువ్వులు కూడా వేసి నమస్కారం చేసుకోవాలి. ముందుగా ఆచమనం చేసి సంకల్పం చెప్పుకుని మనం ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా గణపతి పూజతో ప్రారంభిస్తాం కదా. గణపతిని షోడశోపచారాలతో కానీ, పంచోపచారాలతో కానీ పూజించాలి. అంటే ధ్యానం, ఆవాహనం, ఆసనం, పాద్యం, అర్ఘ్యం, స్నానం, వస్త్రం, యజ్ఞోపవీతం, గంధపుష్ప అక్షంతలు సమర్పించి ధూపం, దీపం చూపించి నైవేద్యంగా చిన్న బెల్లం ముక్కను కానీ, 2 అరటిపళ్లను కానీ నైవేద్యం పెట్టి మంగళహారతి ఇవ్వాలి. ఇలా గణపతి పూజను ముగించుకున్న తర్వాత అమ్మవారిని పూజ మొదలుపెట్టాలి. లక్ష్మీదేవి అమ్మవారిని కూడా షోడశోపచారాలతో పూజించాలి. అంటే మనం గణపతి పూజను ఏ విధంగా అయితే షోడశోపచారాలతో చేసుకున్నామో సేమ్ అలాగే ధ్యానం, ఆవాహనం, ఆసనం, అలాగా గంధపుష్ప అక్షంతలు అన్నీ సమర్పించాలి. అమ్మవారు ఈ రోజున గులాబీ రంగు చీరను ధరిస్తారు. అమ్మవారిని ఈరోజు సన్నజాజులతో కానీ, కలువలతో, సంపెంగ పువ్వులు, తామర పువ్వులతో కానీ పూజిస్తే చాలా మంచిది. ఈ రోజున అమ్మవారిని నేను కాయిన్స్తో, పసుపు కొమ్ములతో, చిట్టి గాజులతో, ఎర్రని గులాబీలతో పూజ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే వాటితో పూజ చేసుకోవచ్చు. పువ్వులు, కాయిన్స్, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, తామర గింజలు, చిట్టి గాజులు, ఇలా మీకు వేటితో పూజ చెయ్యాలి అనిపిస్తే మీకు ఏది అందుబాటులో ఉంటే వాటితో చక్కగా పూజ చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారి పూజ చేసేటప్పుడు లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు, సహస్రనామాలు వీటన్నిటినీ చదువుకుంటే చాలా మంచిది. మహాలక్ష్మి అష్టకం, లక్ష్మీ కవచం, అష్టలక్ష్మీ స్తోత్రం, కనకదారా స్తోత్రం ఇవన్నీ చదివితే కూడా ఎంతో మంచిది. ఒకవేళ ఇవన్నీ చదవడం రాకపోతే అమ్మవారి అష్టోత్తరం ఉంటుంది కదా, 108 నామాలు, అవన్నీ కూడా చదువుకుని పూజ చేసుకోవచ్చు. అష్టోత్తరం కుంకుమతో కూడా పూజ చేసుకోవచ్చండి. లక్ష్మీ అమ్మవారిది ఈ శ్లోకం కూడా చదువుకుని పూజ చేసుకోండి. లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం, లేదంటే ఇదైనా సరే చదువుకోండి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదయాళతాక్షి విష్ణుప్రియే విష్ణు మనోనుకులే తత్పాదయుగ్మం మయి సన్నిధత్స్వ. ఇది లక్ష్మీ అమ్మవారి స్తుతి అండి. ఇది కూడా చదువుకుంటే ఎంతో మంచిది. ఇలా యాలుకలతో, కాయిన్స్తో, చిట్టి గాజులతో పూజ చేసుకున్న తర్వాత పువ్వులతో కూడా అందంగా అలంకరించుకోవాలి. మీ దగ్గర లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంటే చక్కగా అభిషేకం చేసుకోండి. పంచామృతాలతో అంటే పాలు, పెరుగు, పసుపు, కుంకుమ, నీళ్లు, గంధం నీరు, పండ్ల రసాలతో, తేనె వీటన్నిటితో ఏవైనా సరే
5 వాటిలతో అభిషేకం చేసుకోవచ్చు. అభిషేకం చేసుకున్నప్పుడు ఓం శ్రీ మాత్రే నమః అని జపిస్తూ చేయండి. తర్వాత అమ్మవారి పాదాల దగ్గర ప్రతిరోజు కూడా జవ్వాది పౌడర్ వేసి కుంకుమ పూజ చేసుకుంటున్నాం కదా, ఇవాళ కూడా కుంకుమ పూజ చేసుకోవాలి. పొద్దున్న సాయంత్రం కూడా కుంకుమ పూజ చేస్తూ ఈ మంత్రాలు, ఈ అష్టోత్తరాలు చదవడం రాకపోతే కనుక ఓం శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ కుంకుమ పూజ చేసుకోవచ్చు. శరన్నవరాత్రులలో అమ్మవారు 5వ అవతారంగా మహాలక్ష్మి అవతారంలో దర్శనమిస్తారు. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట సంహారం చేయడం అద్భుతమైన ఘట్టం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతులలో ఈమె మధ్యశక్తి. మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ కూడా నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రటి పువ్వులతో పూజిస్తే చాలా మంచిది. సిరులు కురిపించే శ్రీ మహాలక్ష్మీదేవికి ఇరువైపులా గజరాజులు ఉండగా చతుర్భుజాలతో ఒక హస్తంలో అభయహస్తం, మరొక హస్తాలలో కమలాలతో, ఇంకొక హస్తంలో సిరులు కురిపిస్తున్నట్లుగా చల్లని చూపుతో త్రిలోకాలను కాస్తూ ఉంటుంది. భక్తులను గజలక్ష్మీ రూపేణం పాలిస్తుంది. అమ్మను భక్తి శ్రద్ధలతో పూజిస్తే అన్నీ ఆవిడే చూసుకుంటుంది. అలాగే మనకున్న సమస్యలన్నీ కూడా దూరం చేస్తారు. కుంకుమ పూజ చేసుకున్నాక అమ్మవారికి అగరబత్తి ధూపం వేసి తర్వాత అమ్మవారి పాటలు చక్కగా పాడుకుంటూ పంచహారతిని ఇవ్వండి. ఆ తరువాత నైవేద్యంగా పరమాన్నం, బూరెలు, రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించాలి. తర్వాత మనకు అందుబాటులో ఉన్న పళ్ళు, డ్రై ఫ్రూట్స్, పాలు ఏవైనా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు. నైవేద్యం అయిన తర్వాత తాంబూలాన్ని కూడా సమర్పించాలి. జాకట్టు ముక్క, తమలపాకులు, అరటిపళ్ళు, వక్క, దక్షిణ, గాజులు, పసుపు కుంకుమలతో దక్షిణ సహితంగా తాంబూలాన్ని సమర్పించాలి. అమ్మవారికి మనసారా దండం పెట్టుకుని పూజలో ఏవైనా లోపాలు ఉంటే మన్నించు తల్లి అని దండం పెట్టుకోవాలి. అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకున్నాం కదా, కొద్దిగా కుంకుమను తీసుకుని బొట్టు పెట్టుకుని మంగళసూత్రాలకు కూడా పెట్టుకోవాలి. దేవీ నవరాత్రుల్లో ఈ విధంగా 5వ రోజు లక్ష్మీ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఆ అమ్మవారి పూజ చేసుకోండి. ఆ అమ్మవారి కరుణా, కృపా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో 6వ రోజున ఏ విధంగా పూజ చేసుకోవాలి, ఏ అవతారంలో అమ్మవారిని పూజించాలి అనే పూర్తి వివరాలను తదుపరి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇవాల్టి వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.